శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, దశమి తిథి రాత్రి 11 గంటల 9 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి. రోహిణి నక్షత్రం రాత్రి 8 గంటల 36 నిమిషాల వరకు, తదుపరి మృగశిర నక్షత్రం. ఐంద్రయోగం సాయంత్రం 6 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి వైధృతి యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల వరకు, తదుపరి గరజీ కరణం. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 43 నిమిషాల నుండి 7 గంటల 35 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి 9 గంటల 46 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల నుండి 1 గంట 35 నిమిషాల వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 1 నిమిషం నుండి 2 గంటల 32 నిమిషాల వరకు, పునః వర్జ్యం రాత్రి 1 గంట 57 నిమిషాల నుండి 3 గంటల 29 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు శుక్రవారం, లక్ష్మీదేవి అధిష్టానంగా లక్ష్మీదేవి విశేష పూజలు అందుకుండేటటువంటి వారం ఈనాడు. శుక్రగ్రహం అధిష్టానంగా ఉండేటటువంటి వారం ఈ రోజున లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ, ముఖ్యంగా కనకధారాస్తవ పారాయణ చేయటం వల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే సంప్రదాయంలో ఒక మాట అంటూ ఉంటారు, సర్వే జనా కాంచనమాశ్రయంతి అని. అంటే ఏ పని చేయాలన్నా కూడా ధనం అనేది మనకి ప్రధానంగా ఉండాలి. అయితే ఇక్కడ లక్ష్మి అంటే కేవలం ధనమని ఐశ్వర్యమని కాదు. లక్ష్యతి ఇది లక్ష్మి అంటే ఒక చేసేటటువంటి పని మీద మన లక్ష్యాన్ని నిలిపేటటువంటిది, లక్ష్యాన్ని మనకి సిద్ధింపజేసేది లక్ష్మి అని మనకి ఈ ఉత్పత్తి అర్థంలో తెలియవస్తున్నటువంటి విషయం. అట్లాగే సంపద అంటే కేవలం ధన సంపదే కాదు, భాగ్య సంపదతో పాటు భావ సంపద కూడా ప్రసాదించినటువంటి జగన్మాత మహాలక్ష్మీదేవి. ఐశ్వర్యం అంటే ఏమిటి అన్నారు. నిజమైనటువంటి ఐశ్వర్యం అంటే ఏమిటంటే ఏ సమయంలో మనకి ఏది కావాలో, ఏది అవసరమో దాన్ని మనం పొందటమే నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షంగా చెప్తారు. అట్లాగే విలువైనటువంటి సంపదల్లో ఉన్నటువంటి సంపదల్లో ఏ సంపద విశేషమైనది అన్నారు. తృప్తి అనేది చాలా విశేషమైనటువంటి సంపద అన్నారు. దీన్ని వేద పరిభాషలో సంస్కృతంలో తుష్టి అని కూడా అంటారు. మానవుడికి వృద్ధి కలిగిన పుష్టితో పాటు తుష్టి కూడా ఉండాలి. ఎందుకంటే శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు అని కూడా మనకి ఆ వేదమంత్రాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ఎందుకంటే కోవా దరిద్రోహి విశాల తృష్ణ శ్రీమాశ్చకో యస్త సమస్తకోశ. ఎవడు దరిద్రుడు అంటే భాగ్యం లేనటువంటి వాడు దరిద్రుడు కాదు. భావంలో తృప్తి అనేటటువంటి సంపద లేనటువంటి వాడే నిజమైనటువంటి దరిద్రుడని చెప్తారు. కాబట్టి ఆ తృప్తి అనేటటువంటి సంపదను కూడా ప్రసాదించేది ఎవరంటే లక్ష్మీదేవే. అటువంటి లక్ష్మీ కటాక్షానికి అనేకమైనటువంటి స్తోత్రాలు మనకి సంప్రదాయంలో కనబడతాయి. ఇంద్రుడు లక్ష్మీదేవిని గురించి స్తోత్రం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అంటాడు. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రంలో త్వయా వినా జగత్సర్వం మృతతుల్యంచ నిష్ఫలం అని చెప్తాడు. అంటే అమ్మ నీవు లేకపోతే ఈ జగత్తంతా కూడా మృత సదృశము, అంటే ప్రాణం లేనటువంటి శరీరం లాంటిది అని ఆయన చెప్తాడు. అటువంటి లక్ష్మి కేవలం సంపదే కాదు, మానవుడు చక్కగా ఆదరింపబడాలన్నా కూడా, ఆకర్షణగా ఉండాలన్నా కూడా లక్ష్మీ కళ ఉండాలి అని మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. అందులో ఈ శుక్రవారానికి ఉన్నటువంటి మరొక విశేషం ఏమిటి అంటే, రోహిణీ నక్షత్రం శుక్రవారం కలిసి రావడం ఇది చాలా మేలు కలయిక. ఎందుకంటే రోహిణీ నక్షత్రంలో ఉద్భవించినటువంటి వాడు వాసుదేవుడు, జగన్నాథుడు, శ్రీకృష్ణ పరమాత్మ. పురుష రూపంలో ఆయన విష్ణువుగా ఉంటే, శక్తి రూపంలో, స్త్రీ రూపంలో వైష్ణవీ శక్తిగా అమ్మవారు ఆరాధింపబడుతుంది. కనుక ఈనాడు దుర్గా స్తోత్రపారాయణ, దుర్గా అర్చన, దుర్గా దర్శనం కూడా చాలా ఫలవంతం. ముఖ్యంగా ప్రదోషకాలంలో లక్ష్మీ అర్చన సౌభాగ్య దీపం అని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి సౌభాగ్య దీపం కూడా ఈ రోహిణీ నక్షత్రం శుక్రవారం కలిసి వచ్చినటువంటి రోజున ఈ సౌభాగ్య దీపం అమ్మవారికి పెట్టడం వల్ల కూడా సమస్త సౌభాగ్యాలు, శుభాలు మనకి సిద్ధిస్తాయి. అట్లాగే లలితా సహస్రనామ పారాయణ చేయడం కూడా చాలా విశేషం. అలా ఆ లలితా సహస్రనామం చేయలేనటువంటి వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాయం ఉన్నది. గంగా భవానీ గాయత్రి, కాళీలక్ష్మి సరస్వతి, రాజరాజేశ్వరి బాల, శ్యామల, లలితాదశ అని అమ్మవారి యొక్క మాతృస్వరూపాలు, మాతృనామాలు, శక్తులను దశ విధాలుగా విభజించి ఆ 10 నామాలు చెప్పడం జరిగింది. ఆ 10 నామాలు ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని చెప్పినా చాలు లలితా సహస్రనామం చేసినటువంటి ఫలమని పెద్దలు చెప్పినటువంటి మాట. ఇటువంటి ఈ పర్వదినం నాడు అందరికీ జగదంబ యొక్క దివ్య
కృప పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు కొనగూరుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈ రోజుకి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి శుద్ధ దశమి, శుక్రవారం, నక్షత్రం రోహిణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే చంద్ర గురువులు వృషభంలో ఉన్నారు, మిథునంలో కుజుడు ఉన్నాడు, కన్యలో కేతు ఉంటే మకరంలో రవి బుధులున్నారు, కుంభంలో శని ఉన్నాడు, మీనంలో శుక్ర రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి విశేషంగా గురుబలం ఉన్నటువంటి కారణంగా ఏ పనినైనా సరే అనుకున్న రీతిగా తాము అనుకున్న ప్రణాళికకి అనుగుణంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఏమాత్రపు మొగమాటము లేకుండా నిర్భయంగా నిర్భీతిగా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. వ్యతిరేకించేటటువంటి వారు ఏ ఒక్కరూ ఉండనటువంటి కారణంగా పని సక్రమంగా పూర్తయ్యే అవకాశం బలంగా ఉంది. అనుకూలించకుండా ఉండడం కోసం ప్రయత్నాలన్నీ కూడా ఏ ఒక్కటి ఫలించని కారణంగా పరమానందంగా ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్టయితే వ్యాపారం మరింతగా అభివృద్ధి పొందే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా పూర్తి అవుతూ ఉంటాయి. పై అధికారులు క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులకి, ఈ రాశికి చెందినటువంటి వారికి తప్పక పై స్థాయి వచ్చేందుకని సిఫార్సులు చేసే అవకాశం బలంగా గోచరిస్తోంది. అన్నదమ్ముల మధ్య, అప్పచెల్లెల మధ్య ఉండే ఆ బాంధవ్యం మరింత గట్టిపడే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి వ్యవహారాల్లో ఒకప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు పూర్తిగా పరిష్కరింపబడతాయి. ముఖ్యంగా వ్యవసాయ భూముల నుండి ఆదాయం మరింతగా వచ్చే విధానం గోచరిస్తోంది. కూరగాయల తోటల మీద, పండ్ల తోటల మీద పెట్టినటువంటి పెట్టుబడి చక్కగా చేతికి బలంగా వచ్చేటువంటి అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో మంచి కీర్తి ప్రతిష్టలని సంపాదించగలుగుతారు. సంగీతం, చిత్రలేఖనం, నృత్యం, నాట్యం మొదలైనటువంటి కళలో ప్రవేశం ఉన్నటువంటి వారికి పురస్కార లాభాలు కలిగే అవకాశం ఉంది. ఎంతకాలం నుండో ఎదురు చూస్తున్నటువంటి ఆ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించగలిగినటువంటి అవకాశం విద్యార్థులు కల్పిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగం అనుకున్నటువంటి తీరులో, అనుకున్నటువంటి రంగంలో వచ్చే అవకాశం ఉంది. మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు కూడా. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్పజలాలతో అభిషేకించినట్టయితే ఆకస్మికంగా శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆర్థికమైన లాభం కలుగుతుంది కూడా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు.
అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి మానసిక శారీరకమైనటువంటి ప్రాలుమాలిక అంటే బద్ధకం లేకుండా వెంటనే ఎప్పటి పనిని అప్పుడు చేయాలనే దృఢమైన ఆలోచనకు వస్తారు. ఎప్పటి నుండో అలా ఖాళీగా పడ్డటువంటి భూముల్ని, పాతకాలపు ఇళ్ళని పునర్నవీకరించాలనేటువంటి ఆలోచనకు వస్తారు. కార్యక్రమంలో భాగంగా శంకుస్థాపనలు కూడా చేసే అవకాశం గోచరిస్తుంది. అన్నదమ్ములు అప్పచెల్లుల మధ్య సంపూర్ణమైనటువంటి సదవగాహన ఏర్పడేటువంటి కారణంగా ఏ విధమైనటువంటి మొగమాటాలు పొరపచ్చాలు లేకుండా అందరూ ప్రదేశంలో కలుసుకోగలుగుతారు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారి సౌభాగ్య లక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి వార్త వినిపించే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండే అందరూ కూడా ఓ పుణ్యక్షేత్రంలో కలుసుకుని విశేషమైనటువంటి ఆనందంతో ఉత్సవాన్ని నిర్వహించుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు దాదాపుగా కలిసి వచ్చేటువంటి కారణంగాను, అంతేకాక సంతాన లాభం కలగబోతోందనే వార్త వచ్చేటటువంటి కారణంగాను మంచి ఉత్సాహాన్ని పొందగలుగుతారు. అధికారులు, క్రింది ఉద్యోగులు అందరూ కూడా ఏకవాక్యతని పాటిస్తూ ఉండే కారణంగా తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టలని గడించగలుగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సర్వ సమస్యలు లోగడున్నటువంటివి పరిష్కరింపబడడంతో దైవానికి కృతజ్ఞతల్ని ప్రకటించుకుంటూ కనిపిస్తారు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో పూజించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తితో పాటు వేతన ఆధిక్యం కూడా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి కళాకారులు సంగీతం, నృత్యం, నాట్యం మొదలైనటువంటి వారికి మంచి పురస్కారాలు లభించే అవకాశం ఉంది. సంతానంలో అవివాహితలకి చక్కనైనటువంటి సంబంధాలు కుదిరే విధానం గోచరిస్తుంది. పైగా ఆర్థికమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో వివాహాలు కుదిరేటువంటి కారణంగా ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు కుటుంబం మొత్తం అంతా కూడా. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారికి ఏ విధమైనటువంటి రోగ భయము లేనటువంటి కారణంగాను, సకాలంలో ఔషధ సేవ చేస్తుండేటువంటి కారణంగాను కుటుంబం అంతా ఆనందంతో ఉండగలుగుతుంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన గృహ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. వాయవ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విపరీతమైనటువంటి కోపం, పట్టుదల పూర్తిగా తొలగిపోతాయి. వీరి నుండి నూతనమైనటువంటి ప్రపంచం గోచరిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఏ విధమైన నిరాశ, నిస్పృహ లేకుండా ఉండే తనం స్పష్టంగా అర్థమవుతుంది. పైన ఉన్నటువంటి అధికారులందరూ కూడా వీరి చాతుర్యాన్ని పరిశీలించి పదవి ఉన్నతికి సిఫారసు చేసేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వారి నైపుణ్యం కారణంగా వీరికి వీరే కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపగలిగినటువంటి అవకాశం లేకుండా ఉంటారు. అయినా ఆర్థికమైనటువంటి అభ్యున్నతి కారణంగా సంతోషంగానే ఉంటారు తప్ప నిరాశ, నిస్పృహలకి మాత్రము లోను కానే కారు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని పంచ విధాలైన పుష్పాలతో పూజించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు.
అయితే శారీరకంగా మాత్రం తాత్కాలికమైన అనారోగ్యం కారణంగా కొద్ది నిరుత్సాహంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. మధ్యమ వైద్య పరీక్షలకి పైన ఉన్నటువంటి స్థాయిలో పరీక్షల్ని చేయించుకోవడం ఎంతైనా అవసరం. అనవసరమైనటువంటి నింద ఒకటి మీద పడే అవకాశం ఉంది కాబట్టి నింద ఏమాత్రము తమ మీదకి రాకుండా ఉండేలా తగినటువంటి ఆధారాలన్నిటితోనూ సిద్ధంగా ఉండడం, ముఖ్యంగా లెక్కల విషయంలో, ఆర్థికమైనటువంటి చిక్కుల విషయంలో స్పష్టంగా అలా తగినటువంటి పత్రాలతో, సాక్ష్యాలతో ఉండడం ఎంతైనా అవసరం. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని పూజించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయం లభించడమే కాకుండా ఆర్థిక లాభం కూడా ఏర్పడుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉండే అవకాశం ఉంది. అనారోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షల్ని అవశ్యం చేయించుకోవడం అవసరం. లేని పక్షంలో అనారోగ్య భావన మరింత పెరిగే అవకాశం గోచరిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య పరీక్షను కూడా చేయించడం శ్రేయస్కరం. అననుకూలమైన వాతావరణం కారణంగా అనారోగ్యం పెరిగే అవకాశం ఉంది కాబట్టి వైద్య పర్యవేక్షణ తప్పనిసరి కావచ్చు. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విద్య చక్కనైనటువంటి ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శించే స్థాయిలో ఉన్న కారణంగా మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా పరీక్షల్ని ఇచ్చి మంచి ఫలితాల్ని సాధించుకోగలుగుతారు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో అర్చించినట్లయితే నూతన భూ లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ జాగరూకత అత్యవసరం. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో ఇతరుల చేత నింద పడకుండా ఉండేలా వ్యవహరించుకోగలగాలి. ఇంతకుముందు చేసినటువంటి రుణాలు వడ్డీల కారణంగా పెరిగిపోతూ ఉండే విధానం గోచరిస్తుంది. అంచేత ఎంత అవకాశం ఉంటే అంత రుణంగా తీర్చివేయడం చాలా చాలా అవసరం. లేని పక్షంలో ఒక పక్క అపకీర్తి, మరోపక్క మరోసారి అప్పు కావాల్సి వస్తే దొరకని పరిస్థితి ఎదురు కావచ్చు. కుటుంబంలో ఉండే అందరూ కూడా ఏక అభిప్రాయ సాధన మీదే ఉండే అవకాశం ఉంది. అంతేకాక వీరిలో కొందరికి అనారోగ్యం ఉండేటటువంటి కారణంగా అనారోగ్య భయం తొలగేటటువంటి ఆ విధానం కోసమని ఔషధ సేవని ప్రత్యేకంగా చేస్తూ ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని అంటే సరస్వతీదేవిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే విద్యలో ప్రతిభ గోచరిస్తుంది. అనుకున్న కళాశాలలో ప్రవేశం ఉచితంగా లభించే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కూడా సున్నితమైనటువంటి ఆలోచనతో ఆలోచిస్తూ ఉంటారు. కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు, వారికి అనిపించదు కూడా. వ్యవసాయ భూముల మీద ఆదాయం చక్కగా వస్తుంది, మరింతగా వస్తుందనే దృఢమైనటువంటి నమ్మకంతో ఉంటారు. అంతేకాక పాతబడ్డటువంటి పూర్వపు ఆస్తుల్ని అంటే ఇంటిని మొదలైనటువంటి వాటిని పునర్నవీకరించాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. వాటికి సంబంధించిన ప్రణాళికలైతే వేసుకోగలుగుతారు, కానీ అమల్లో పెట్టడం మాత్రం వెంటనే సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్యం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా ఆరోగ్య పరీక్షలను చేయించుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశివారు ఈ రోజున. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని బిల్వ దళాలతో పూజించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం సంపూర్ణంగా అదుపులోకి వస్తుంది. పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా విశేషమైనటువంటి లాభాన్ని సంతరించుకుని గోచరిస్తాయి. కొత్తదైనటువంటి పెట్టుబడిని పెట్టేందుకు తగినటువంటి ఆర్థిక లాభం కలిగిన కారణంగా ఏ సంస్థలో పెట్టుబడి పెట్టాలా అనేటటువంటి ఆలోచనతో
సతమతమవుతూ కనిపిస్తారు. దైవాలకి సంబంధించిన మొక్కుబడులు తీర్చుకోవాలని దూరభార ప్రయాణాలు చేయడానికి ఏమాత్రమూ వెనుకాడరు. చక్కగా వెళ్ళగలుగుతారు. సకాల నిద్ర భోజనాలన్నింటినీ సిద్ధం చేసుకుని కూడా కనిపిస్తారు. ఆ దైవానికి సంబంధించిన మొక్కుబడులు తీర్చుకుంటున్నటువంటి వేళలోనే శుభకార్యాన్ని చేయవలసినటువంటి అవసరం రాబోతుందనే శుభవార్త వినిపించవచ్చు. ఆ కారణంగా మరింత ఉత్సాహంతో ఉండగలుగుతారు. పుణ్యనది స్నానాలు చేయాలనేటువంటి ఆలోచన కలిగినప్పటికీ కూడా అది ఫలించే అవకాశం ఈ రోజుకి చాలా చాలా తక్కువ. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని ముద్ద మందారాలతో పూజించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం, అంతేకాక పరీక్షల్లో ఉత్తమ అంకాలతో విజయం సిద్ధించే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మాఘమాసంలో శుక్రవారం అయినటువంటి సందర్భంగాను, అంతేకాక దశమి తిథి ఉన్నటువంటి కారణంగాను మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే శీర్షికకి స్వాగతం. ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ పోగొట్టుకోవటానికి, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి, సంపాదించిన ధనం నిలబడటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఎవరికైనా ఆదాయ మార్గాలు పెరిగినట్లయితే దానివల్ల అవసరానికి ధనం చేతికి అందుతుంది, ఖర్చులు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఆదాయ మార్గాలు పెరగాలంటే, రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెంపొందింపజేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి విధి విధానాలు పౌర్ణమి రోజు పాటించాల్సిన విధి విధానాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఎవరైనా సరే పౌర్ణమి రోజు ఆవు పాలతో శివాభిషేకం చేసుకుంటే ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే పౌర్ణమి రోజు నదీ స్నానం చేయటం ద్వారా కూడా రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. పౌర్ణమి రోజు బియ్యం దానం ఇవ్వటం ద్వారా కూడా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఎవరైతే స్ఫటికలింగానికి పౌర్ణమి రోజు ఆవు పాలతో అభిషేకం చేస్తూ శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠిస్తారో వాళ్ళకి రకరకాలుగా ధన సంపాదన పెరుగుతుంది. అదేవిధంగా వెండి లోహంతో చిన్న అర్ధచంద్రాకారాన్ని తయారు చేయించుకొని దాన్ని తెలుపు రంగు దారంతో మెడలో ధారణ చేయటం ద్వారా కూడా రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా రాహుకాలంలో రాహువును స్మరించుకోవటం ద్వారా కూడా సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఓం ఐం రాహవే నమః అనుకుంటూ రోజు రాహుకాలంలో రాహువును స్మరించుకుంటే ధనపరమైనటువంటి ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా సరే గురువారం పూట పారే నీళ్లలో తెలుపు రంగు పుష్పాలను విడిచిపెట్టినట్లయితే చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకొని చంద్రుడికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీ కటాక్షం కలిగి రకరకాల మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఆదాయ మార్గాలు పెరగటానికి, సంపాదించిన ధనం నిలబడటానికి రావి ఆకుల తోరణం అనేది విశేషంగా సహకరిస్తుంది. ఎప్పుడైనా సరే శనివారం రోజు రావి చెట్టు దగ్గర రాలి పడినటువంటి కొన్ని రావి చెట్టు ఆకులు తెచ్చుకొని వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి ఆ రావి ఆకుల మీద గంధం బొట్లు అలంకరించి ఆ రావి ఆకులన్నీ కూడా మీ ఇంటి గుమ్మానికి ఒక తోరణంలాగా ఏర్పాటు చేయటం ద్వారా అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి దారిద్ర్య దోషాలను తొలగింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు భీష్మ ఏకాదశి. ఈ సందర్భంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవాలంటే, అన్ని రకాలైన లాభాలను అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.